కవిత్వం గురించి మాట్లాడడానికి నేను ఇప్పుడు ఇక్కడ నిలబడ్డా. బేసిక్గా కవిత్వం అంటే మనం మన ఎమోషన్స్ని మొత్తం రాస్తాము. నా వరకు నేను విన్న వరకు అయితే నా వరకు కవిత్వం అంటే బియాండ్ ఎమోషన్స్ కంటే ఇంకా ఏమైనా ఉంటే అది మాత్రమే రాయాలని చూస్తా. సో నా విషయంలో కవిత్వం 2 రకాలు. ఒకటి పూర్తిగా నా పర్సనల్ పోయట్రీ అయితే, ఇంకొకటి సామాజికమైన కవిత్వం. పర్సనల్గా రాయాలా నేను సామాజికంగా రాయాలా అన్నది చూస్ చేసుకోవడం కూడా నేను ఎట్లా చూస్ చేసుకుంటాను అంటే, ఏదైనా నాకు బాగా వేదన జరుగుతుంది ఎంత సఫోకేషన్ వస్తుందంటే దాన్ని నేను కక్కేయలేనప్పుడు, నిద్రపోలేను అన్నప్పుడు మాత్రమే రాస్తా. కాబట్టి తక్కువ రాసుంటా. కొన్ని ఏమో నా గురించి లేదా మహిళల గురించి రాసినప్పుడు దాన్ని నేను బాగా వ్యక్తిగతంగా నా లైఫ్కి రిలేట్ చేస్తూ రాస్తా. సామాజికంగా రాయాల్సి వచ్చినప్పుడు నేను ఖచ్చితంగా చెంపపెట్టు పెట్టేలాగా రాయాలి అనే స్పృహతోటి, ఆ ఎరుకతోటి రాయాలని చూస్తా. ఇకపోతే కవిత్వం అనేది నేను ఒక 11-12 సంవత్సరాల నుంచి రాస్తున్నా. అంటే నా 11 ఏళ్ల వయసు నుంచి రాస్తున్నా. ఫస్ట్ కవిత్వంతో స్టార్ట్ చేయలేదు. చిన్నగా ఇంగ్లీష్లో కథలు రాయడం మొదలుపెట్టి 6th క్లాస్లో ఉన్నప్పుడు కార్టూన్ టేల్స్ ఆఫ్ నిహా అనే ఒక స్టోరీ బుక్ రాసా. కామిక్స్ ఒక 3 కథలతోటి 70 పేజీల పుస్తకం రాశాను. ఇంగ్లీష్లో రాసా కాబట్టి నాకు రికగ్నిషన్ వచ్చింది. మా అమ్మ స్కూల్లో కంప్యూటర్ ఆపరేటర్ అయితే వాళ్ళ ఇంగ్లీష్ టీచర్కి తీసుకెళ్ళి ఇచ్చినప్పుడు ఆమె కరెక్షన్ చేసింది. ఈ పిల్లేంటి ఒక పల్లెటూరులో చదువుకున్న అమ్మాయి ఇంగ్లీష్లో రాసింది, కథలు రాసిందేంటి అని చెప్పేసి. సో వాళ్ళు కరెక్షన్ చేసినప్పుడు గ్రామటికల్గా మిస్టేక్స్ రాలేదు, వొకాబులరీ బాగుండింది, అండ్ ఆ స్టోరీ కూడా రీడబిలిటీతో ఉంది. అట్లా నాకు న్యాచురల్గా నేను ఫస్ట్ స్టోరీస్ రాసి తర్వాత 8th క్లాస్లో అనుకుంటా ప్రకృతి మీద రాసిన. మీరు తిట్టుకుంటారు, ఎందుకంటే అందరిలాగా నేను కూడా ప్రాసతోటే మొదలుపెట్టిన. ఒక్కొక్కసారి అవన్నీ చదువుకుంటే నాకు నవ్వొస్తుంది. వీచే ఆ ప్రకృతి పవనాలు, కావాలి ఆస్వాదించగల నయనాలు, వాహ్వా కొట్టండి. అట్లా ప్రాస వెనుక పరిగెత్తుకుంటా రాయడం మొదలుపెట్టిన తర్వాత, అంటే రాయడం స్టార్ట్ చేస్తే మనందరికీ తెలుసు కదా, శ్రీ దయ్యం పట్టినట్టు పడతాడు. ఈవెన్ దో నేను దయ్యాల్ని నమ్మలేకపోయినా కానీ, సో శ్రీ పట్టుకున్నాడు. శ్రీ ప్రభావంతో కార్మిక వీర వందనం అని చెప్పేసి, చెమట చిందగా చాకిరి చేసి సేటుతో నోటుకు పనులే చేసి అని చెప్పేసి అదే ఫ్లోలో ఒకటి రాసినాను అనమాట. ఆ తర్వాత అది కొన్ని కవితల వరకు సాగినప్పటికీ కూడా ఎప్పుడు నాకు ఏం రాయాలి, నేను ఎటువైపు నిలబడాలి అన్నది తెలిసిందంటే సిటీ కాలేజ్లో జాయిన్ అయిన తర్వాత యాకూబ్ సార్ సమక్షంలో బాగా చదవటం మొదలుపెట్టినాక. అయితే చిన్నప్పటి నుంచి చదువుతానే ఉన్నాను, కానీ అదేం చదువుతున్నాను అంటే ఒక నాస్తికురాలిగా ఇప్పుడు మీ ముందు నిలబడి భగవద్గీత, గీతా మకరందము, రామాయణము ఇలాంటివన్నీ చదివిన నేను డిగ్రీ స్టాండర్డ్కి వచ్చిన తర్వాత ఎటువైపు ఉండాలి, అప్పటి వరకు మంత్రాలు శ్లోకాలు వీటిని చదువుకుంటూ అంటే ఏదో ఒకటి చదివితే మనకి ఏం చేయాలో తోచినప్పుడు ఏదో ఒకటి చదువుతూ ఉంటే అదొక కైండ్ ఆఫ్ రిలాక్సేషన్ కదా. మౌఖికంగా ఎప్పుడు నోరు ఊకుండదు, ఏం చేయమంటారు చెప్పుర్రి. సో అప్పుడు అవన్నీ అట్లా హెల్ప్ అయినాయి. ఆ తర్వాత పోయట్రీ హెల్ప్ అయింది. ఎవరో ఒక ఫ్రెండ్కి కాల్ చేసి నువ్వో కవిత చదువుతా, నేను ఒక కవిత చదువుతా, అట్లా స్టార్ట్ అయ్యి 2 కవితలు ఇచ్చిపుచ్చుకుంటాము, తర్వాత అంతా నా కవితలే ఉంటాయి. అట్లా మోసం చేసేదాన్ని. అట్లా కవిత్వాన్ని ఇష్టపడటం మొదలైంది. ఆ తర్వాత కథలు కూడా రాసిన. ఈ నేపథ్యంలో 8th నుంచి ఇంటర్మీడియట్ వరకు రాసిన వాటిని కవితలన్నీ పుస్తకంగా తెస్తే బాగుంటుంది అని చెప్పి మా పాలమూరు యువ కవుల వేదిక తరఫున బోల యాదయ్య అన్న అడిగితే, నాకు ఇష్టం లేదు యాక్చువల్గా నేనేం రాసినానని పుస్తకం వేయాలని, కానీ వాళ్ళందరూ ముందుండి పుస్తకాన్ని వేయించి నేను డబ్బులు పెట్టలేదు, ఆ పుస్తకాలు అమ్ముకోలేదు కూడా. సో అట్లా రాలిన చుక్కలు పుస్తకం వచ్చింది. ఆ పుస్తకంలో నేను మెయిన్గా ఫోకస్ చేసింది ఫెమినిస్టిక్ రిలేటెడ్ టాపిక్స్ మీద. ఎందుకంటే నేను ఫస్ట్ ఈ ప్రపంచంలో నాకేమైనా గుర్తు చేసుకోవాలి అని ఉంటే సాహిత్యానికి సంబంధించిన మెమరీస్ తప్ప జీవితానికి సంబంధించి చాలా తక్కువ మెమరీస్ ఉంటాయి. అంటే నాకు జీవితమే సాహిత్యం, సాహిత్యమే జీవితం. కాబట్టి నేను అట్లా స్టార్ట్ ఎక్కడనో పోయినా మళ్ళా
యా, అయితే ఇంటర్ వరకు రాసిన కవితలన్నీ పుస్తకంగా వచ్చినాయి. ఆ బుక్లో ఉన్న పోయట్రీ ఫెమినిస్టిక్ ఓరియంటెడ్ టాపిక్స్. ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి చూసిన, అనుభవించిన, విన్న స్త్రీల గాథలను రాస్తున్నాను కాబట్టి. ఆ తర్వాత ఎక్కువగా మహిళలకి సంబంధించి ఇంకా ఎక్కువ ఏదో తెలుసుకోవాలి అని చెప్పేసి నేను ఎక్స్పెరిమెంట్ చేయడం స్టార్ట్ చేసిన. సెల్ఫ్ ఎక్స్పెరిమెంట్, సోషల్ ఎక్స్పెరిమెంట్ ఏమైనా అనుకోండి. నా మీద నేనే, బయటి వ్యక్తులు నా మీద ప్రయోగించేలాగా నేను మధ్యలో ఉండి అట్లా. అయితే ఆ నేపథ్యంలో అప్పుడప్పుడే ఎట్లాంటి బ్యాక్గ్రౌండ్ అంటే ఒక అమ్మ, ఒక నాన్న, ఎవరో రాయని వాళ్ళు కొత్తగా రాస్తే, అది కూడా ఒంటరిగా బయటికి వస్తే మన తెలుగు సాహిత్యంలో వచ్చే డైవర్షన్స్ గురించి చెప్తా మీకు. ఒకరు వస్తారు, నేను అప్పుడు 16 years ఉన్నా, నువ్వు రాస్తున్నావు కదా, నీకు శృంగారం గురించి ఖచ్చితంగా తెలవాలి తెలుసా అని ఒక పెద్ద రచయిత అన్నారు. కొన్ని రోజుల తర్వాత అలిశెట్టి ప్రభాకర్ది 62వ 67వ జాతీయ పురస్కారాలు ఇస్తున్నారు, నువ్వు చక్కగా రాస్తావు కదా, నువ్వు తీసుకోవాలి అని చెప్పేసి అన్నారు. పురస్కారాలు అవన్నీ నేనేం చేశానని నాకు ఇస్తారు అని అడిగితే, లేదు లేదు అని ఒక అన్ననే, ఇక్కడికి తరచూ వచ్చే వ్యక్తి పేరు రాపిచ్చిండు, ముందలకి దొబ్బిండు, 1000 రూపాయలు కట్టమన్నారు, ఫైన్. ఓకే సరే, ఒప్పుకున్న పెళ్ళికి వాయించక తప్పదు కదా, అట్లా అది అయిపోయింది. ఇట్లా ఏడికన్నా పోతే సరేలే సన్మానాలు, చెక్క షీల్డ్లు ఇవి ఇస్తారు అనుకున్నా. కానీ ఒక మంచి బంపర్ ఆఫర్ వచ్చింది 18 years ఉన్నప్పుడు. తల్లి నువ్వు బాగా రాస్తావు కదా, నీకు ఒక PhD డిగ్రీ పట్టా ఉంటే చాలా అవకాశాలు వస్తాయి అని చెప్పి ఆఫర్ వచ్చింది. బేసిక్గా అందరికైతే 60,000, నీకైతే 30,000. సో ఓకే, PhD పట్టా కొంటారా? వెంటనే టపా 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 మన కవులలో ఎవరి పేరు ముందు డాక్టర్ అని ఉందో వాళ్ళందరూ గుర్తొచ్చిండ్రు. ఓయ్యో, అంటే ఓకే వీళ్ళు నిజంగా ఏమైనా అట్లా. సో ఇట్లా జీవితంలో ఏమంటారు ఎక్స్పీరియన్స్ అయిన చాలా విషయాల్ని కవిత్వాలుగా రాస్తున్నా. ఇంకా నేను మీ బుర్ర తినింది చాలు, 2 కవితలు చదివేసి మమ అనిపించుకుంటా. ఎక్కువగా నేను మహిళలకు సంబంధించి ఈ మధ్య ప్రేమలోని పార్శ్వాలు, అంటే ఎట్లాంటి కాన్ఫ్లిక్ట్స్ ఉంటాయి అన్నదాన్ని రాస్తున్నా. ముగింపు లేని వాక్యం శీర్షిక. ఇవాళంతా ఆ మట్టి రంగమ్మాయి గురించే రాయాలనుంది. రేపైతే మళ్ళీ గాజు కళ్ళ పిల్లను రాసుకోవాలి. ఎక్కడో ఓ చోట నాకు ముక్కలవుతున్న ఆడపిల్లల మనసులు ఎదురవుతూనే ఉన్నాయి. ఆ అమ్మాయిల రక్తపు చారికలు, గొంతులపై గోర్ల బరకలు నా పగటి కళల్ని కూడా ఆక్రమించుకుంటున్నాయి. వాటిని రాసే పనిలో నేను అలా కూర్చుంటానో లేదో, అనామక చేయేదో నా చనుమొనలను మీటుతూ ఉంటుంది. ఇక ఆ మట్టి రంగమ్మాయిని, గాజు కళ్ళ పిల్లను నేనే అవుతాను. వాక్యం అలా కొనసాగుతూ ఉంటుంది. ఇది మహిళలకి సంబంధించి. తర్వాత ఈ కాలం మీరు గమనించినట్టయితే, ఇందాక కుడికాల అన్న చెప్పినట్టు సాఫ్ట్వేర్ వెనుక మనమంతా పరిగెత్తుతున్న క్రమంలో సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ అవ్వకపోయినా కానీ కంప్యూటర్ డబ్బాల ముందే కూర్చుంటాం. కాబట్టి మన జీవితంలో ఏదో ఒక డ్రామా మిస్ అవుతుంది చిచ్చా అనే మాట వస్తుంది. రొటీన్గా ఆఫీసు ఇల్లు ఆఫీసు ఇల్లు అన్నప్పుడు జీవితం అంతా ఇంతే వేగ్గా నడుస్తుంది అన్నప్పుడు ఒక ఏడుపు, ఒక నవ్వు ఉండాలి కదా, మనం మనుషులం, ఎమోషన్స్ ఉండాలి కదా. సో అట్లా నా లైఫ్లో నేనేమి ఉండలేకపోయినా ఎమోషనల్ డ్రామాస్, రోలర్ కోస్టర్స్ క్రియేట్ చేసుకుంటా. అదే లైఫ్ ఎ సెల్ఫ్ మేడ్ డ్రామా అనే పోయం రాసుకున్నా. ఏమీ తోచని సమయంలో ఆ సఫోకేషన్ బాగా వస్తుంది. ఏంది ఇంతేనా, ఇట్లనే కూర్చోవాలి, తినాలి, ఆఫీస్కి పోవాలి, రావాలి, ఇంతేనా అనిపించినప్పుడు రాసింది. తను ఇప్పుడిప్పుడే రాడు తెలుసు, కానీ బాల్కనీ తలుపులు మూయను. దుమ్ము, కాస్త వెలుతురు, మెల్లిగా వానతుంపరా, చీకటి లాంటి వెలుగే అది. తను వచ్చేలోపు తోడవ్వాలని దాని ఆరాటం. గడియారం త్వరగా నడవదు, లాక్కెళ్ళాలి తప్పదు. మళ్ళీ విఫలం. పక్క గదిలోంచి గుసగుస మాటలు. వాళ్ళతో మాట్లాడొద్దు, ఓనర్నే బోలాథా పెళ్లి కాకుండానే కలిసుంటున్నారట. చిన్న నిట్టూర్పు, ఆపై నవ్వు. చదవాలని ఇస్మాయిల్ కవితను పుస్తకం తెరిచి, మంటూ సినిమా చూడాలని మళ్ళీ నెట్ఫ్లిక్స్ ఓపెన్ చేసి 2 నిమిషాలు గడుస్తాయి.
ఇస్మాయిల్ కవితకు, మంటో సినిమాకు. అటుపై ఛిద్రమైన కలలు ముసురుకుంటాయి. చిందరవందర గదిని దాటి టెర్రస్ పైకి వెళ్తానా? ఊపిరాడని సమయం. మధ్య మధ్యలో అలవాటుగా తనకు కాల్ కలిపి ఉండనీలే అని మళ్ళీ అబార్ట్ చేసి అసలు సాఫీ జీవితంలో డ్రామా క్రియేట్ చేస్తానా? సమయం 3 అవుతుంది. కడుపులో ఆకలి అలాం ఒకటే నస. తనకు 2 మెసేజీలు పెడతాను. త్వరగా వచ్చి ఫోన్ చేయి, కిందకు వస్తాను, ఛాయ్ కావాలి. మళ్ళీ రోడ్డు మీదకు చూపు వదులుతాను. మనుషులను, వానను కాదు వానను, అందులోని మనుషులను కళ్ళతోనే ప్రేమిస్తూ ఉంటాను. ఈలోపే ఎప్పుడో రిప్లై వచ్చే ఉంటుంది. లవ్ యూ బేబ్, వాన ఉంది, కాస్త బాల్కనీలో కూర్చో, డోంట్ మిస్ ది అంబియన్స్. నేను ఆ మెసేజ్ చూసుకోను, కానీ బ్రేకప్ జరిగి విడిపోయిన ప్రేయసిలాగా తలుపు నానుకుని పడిపోయి ఉంటాను. థ్యాంక్ యూ.